ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి లక్ష్మీదేవిని అడిగేశానమ్మా. లక్ష్మీదేవి నాకు మాట ఇచ్చేసింది, 24 గంటల్లో నీ ఇంటికి వచ్చేస్తుంది. అంటే శుక్రవారం దాటిన ఒక్క గడియ కూడా అక్కడ ఉండదు. ఈలోపే లక్ష్మీ అమ్మవారిని నువ్వు గుర్తించాలి తల్లి. ఏమరపాటుగా ఉన్నావు అంటే ఆ తర్వాత మళ్ళీ కనిపించకుండా పోతుంది. కాబట్టి నీ బాబా చెప్పిన మాట నిర్లక్ష్యం చేయకు, గమనంగా ఉండు బిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి? ఆ సందేశం రూపంలో బాబాగారు మనకు చెప్పబోయే ఆ మాట ఏంటి అనేది ఆయన మాటల్లోనే విందామా? తల్లి సాక్షాత్తు సిరుల తల్లి లక్ష్మీదేవి 24 గంటల్లో నీ ఇంట్లో అడుగుపెట్టబోతుందమ్మా. అంటే లక్ష్మీదేవి నా ఇంటికి వస్తే నేను గుర్తించలేకపోయాను, నిర్లక్ష్యంతో ఉన్నాను, ఏమరపాటుగా ఉన్నాను, నా బాధల్లో, నా కష్టాల్లో, నా ఆలోచనల్లో ఉండి అమ్మను నేను గుర్తించలేకపోయానే అని ఆ రోజు బాధపడతావు, విలవిల్లాడిపోతావమ్మా. నా కోసం నా బాబా, నా సాయి తండ్రి నా కష్టాలను తీర్చడానికి నా ఇంటి గుమ్మంలోకి లక్ష్మీదేవిని తీసుకొచ్చాడు. అయినా నేను గుర్తించలేకపోయానే అని, వచ్చిన అదృష్టం అందుకోలేకపోయానే అని బాధపడతావు బిడ్డ. కాబట్టి ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే నీకు తెలుసు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నావో నువ్వు. సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, డబ్బు లేదు, శ్రేయస్సు లేదు, సంతోషం అంతకంటే లేదు అని అడుగుతున్నావు కదా. ఎప్పుడు తీరుస్తావు బాబా? ఎప్పుడు నన్ను ఈ బాధల నుంచి బయటపడేస్తావు? ఎప్పుడు ఈ కష్టాల్ని నాకు తొలగిస్తావు అని. బిడ్డా, నీ బాబా ప్రతి కష్టం నుంచి నిన్ను బయటపడేస్తున్నాడు తల్లి. నాకు తెలుసు బిడ్డా, నీ కష్టాలన్నీ నాకు తెలుసు. నీ బిడ్డ పెళ్ళికి డబ్బు అవసరమని, నీ భర్త వ్యాపారానికి డబ్బు అవసరం, నీ పిల్లల ఫీజు కట్టడానికి డబ్బు కావాలి అని తెలుసు, నీ అప్పులు తీర్చడానికి డబ్బులు కావాలి, నీ అనారోగ్యానికి డబ్బులు కావాలి, నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యుల అనారోగ్యాలందరికీ కూడా డబ్బు కావాలి, నీకొక కొత్త ఇల్లు కొనుక్కోవడానికి డబ్బు కావాలి. ప్రతి ఒక్క దానికి డబ్బు అవసరమేనమ్మా. ఆ డబ్బును నీకు చేర్చడానికే, నీ కష్టాల్ని తీర్చడానికే, నిన్ను బాధల నుంచి బయటపడేయడానికే, నిన్ను విముక్తురాల్ని చేయడానికే తల్లి ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారిని నీ ఇంటి గుమ్మంలోకి పంపిపోతున్నాను. 24 గంటల్లో నీకు అమ్మవారి అనుగ్రహం లభించబోతుంది. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా సరే అమ్మవారు తిరిగి వచ్చేస్తుందమ్మా. ఇక ఎప్పటికీ కూడా నీ ఇంట్లో అడుగు పెట్టదు. కాబట్టి కొంచెం గమనంగా ఉండు. సాక్షాత్తు నీ కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని నీ ఇంటి గుమ్మం బయట నిల్చోబెట్టబోతున్నాను. నువ్వు తెలుసుకొని అమ్మని ఆహ్వానించు. ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళు. నీ ఇంటికి, నీ ఇంటి గుమ్మం, నీ వాకిలికి, నీ నట్టింట్లోకి 6 రూపాల్లో శుక్రవారం లోపు, అంటే 24 గంటల్లోపు నీ కంటికి కనిపించబోతుంది. ఇది నీ తెలివికి, నీకు పరీక్ష తల్లి. నువ్వు ఈ పరీక్షలో నెగ్గావు అంటే నీ ఇంట్లో స్థిరంగా పీట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి. మరి అవకాశం నీ చేతుల్లోనే ఉందమ్మా. ఆ అవకాశాన్ని నీ చేతుల్లో మరీ పెడుతున్నాను. మరి నువ్వు ఏం చేస్తావో చూస్తాను బిడ్డ. నీ జీవితాలు మార్చడానికి కంకణం కట్టుకొని మరీ వచ్చేసాను బిడ్డ. మీ జీవితాల్లో ఉన్న కష్టాన్ని, నష్టాన్ని పోగొట్టుకోవడానికే వచ్చాను. ఇంతలా బాబాగారు మన కోసం పరుగున శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మని వెంట పెట్టుకుని వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా, నెట్టివేయకుండా గమనంగా చూసి ఉండాలి. అలా కాకుండా పక్కకు నెట్టేసినా, తోసేసినా మనం అదృష్టవంతులం కాదు, దురదృష్టవంతులమే అవుతాం. అంత అదృష్టాన్ని కూడా కాలదన్నుకున్న పక్షంలో మిమ్మల్నిక అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ కూడా అనుగ్రహింపలేదు. మీ గుమ్మం ముందు, నీ నట్టింట్లోకి రాబోతుంది, నిన్ను అనుగ్రహించబోతుంది తల్లి.
6 రూపాల్లో లక్ష్మీదేవి అమ్మవారు నీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది. అది నువ్వు గుర్తించలేకపోతే చాలా నష్టపోతావు. మరీ మరీ చెబుతున్నానమ్మా. ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంటికి ఏ రూపంలో వస్తుంది, లక్ష్మీదేవి ఏ ఏ రూపాల్లో వస్తుందో ఆ రూపాలు ఏంటి అనేది అడుగుతున్నావు కదా. అయితే చెప్తాను, గమనంగా వినిబిడ్డ. తల్లి, ఎప్పుడు కూడా నేరుగా నీ ఇంటికి లక్ష్మీదేవి అమ్మవారు రాలేరు. అలా వస్తే గనక నువ్వు తట్టుకోలేవమ్మా. అవును తల్లి, నిజమే. ఎవరో ఒకరి రూపంలో వస్తుంది. ఆ దైవశక్తి నేరుగా నీ ఇంట్లో అడుగుపెట్టింది అంటే ఆ శక్తిని నువ్వు తట్టుకోలేవు. నీ ఇంటికి వస్తే నువ్వు తట్టుకోలేవు బిడ్డ. అమ్మ ఎదుట నిలబడలేవు. దాన్ని నువ్వు తాకలేవు కూడా. అయితే ఎవరో ఒకరి రూపంలో వస్తుంది. నీ కష్టాల్ని, నీ కన్నీళ్ళని తొలగించబోతుంది. సిరులను కురిపించబోతుంది తల్లి. ఇంతమంది ఉన్నా కూడా నీ ఇంట్లోకే ఎందుకు రాబోతుంది, నీ ఇంట్లోకే ఎందుకు వస్తుంది అంటే అమ్మ నీ ఇంట్లో సిరి సంపదలు, సిరుల వర్షం కురిపించడానికే వస్తుంది. లక్ష్మీదేవికి నీ గుణగుణాలు నచ్చాయమ్మా. నీ వ్యక్తిత్వం నచ్చింది. నీలో ఉన్న మంచి లక్షణం ఏంటో తెలుసా? దాన ధర్మం చేయటం. అందుకనే అమ్మ నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుంది. పేదలకు నువ్వు దాన ధర్మం చేస్తున్నావే, ఆ లక్షణమే అమ్మకు బాగా నచ్చింది తల్లి. ఇప్పుడు అమ్మ ఏ రూపంలో వస్తుందో చెప్తాను విను. లక్ష్మీదేవి ఆవు రూపంలో, తెల్లని ఆవు రూపంలో నీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. ఆవు దూడ కలిసిన రూపంలో నీ ఇంట్లో కానీ, నీ వాకిట్లో కానీ, నేరుగా నీ ఇంటి నడిబొడ్డులో కానీ వచ్చేస్తుంది. అలా వచ్చింది అంటే ఆవుతో కలిసి దూడ, తెల్లని ఆవుతో కలిసి దూడ నీ ఇంట్లో అడుగు పెట్టింది అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే నీ ఇంట్లో అడుగు పెట్టినట్టు. అలా పెట్టినప్పుడు లక్ష్మీదేవి నీ ఇంట్లో సిరి సంపదలను కురిపిస్తుంది. నీకున్న ఆటంకాలన్నింటినీ తొలగిస్తుంది. నీ ఇంట్లో ఐశ్వర్యాన్ని నింపేస్తుందమ్మా. నిన్ను ఎప్పుడూ కూడా ధనవంతురాలుగా చేస్తుంది. ఒక్క డబ్బుతోనే కాదు, సంతోషంతో, సుఖంతో, ఆనందంతో, అన్ని విధాలా నీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఆవు రూపంలో ఉన్నటువంటి ఆవు దూడ కలిసి నీ ఇంటి వాకిలి దరిచేరల్లో ఎక్కడ కనిపించినా సరే నీకు లక్ష్మీదేవి అనుగ్రహం నీకు పూర్తిగా ఉన్నట్టే. తెలుపు రంగు ప్రశాంతతకి, పరిశుభ్రతకి సంకేతాలు. పాలు, పెరుగు ఎప్పుడైతే నీ ఇంట్లో నిండుగా ఉంటాయో నీ ఇల్లు ఎప్పుడు కూడా సిరి సంపదలతో, ఐశ్వర్యంతో, ఆనందంతో నిండుగా ఉంటుంది. సంతానం తల్లి, నీ ఇంట్లో సంతాన భాగ్యం కలుగుతుంది. నీ ఇంట్లో ఎవరికైతే బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉంటారో వారందరికీ కూడా సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు నీ ఇంట్లో చేరి నీకు అన్ని విధాలా నిన్ను సంతోషపెడుతుందమ్మా. ఇక రెండవ రూపం, ఉడత రూపంలో కూడా అమ్మ నీ ఇంట్లో అడుగు పెడుతుంది. 24 గంటల్లో ఉడత నీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది తల్లి. అది ఏ రూపంలోనైనా సరే, గుమ్మంలో నుంచైనా, కిటికీలో నుంచైనా, పైనుంచి, చెట్ల మీద నుంచి నేరుగా నీ ఇంట్లోకి వచ్చి ఉడత నీ ఇంట్లో సంతోషంగా ఇల్లంతా తిరిగి, ఇల్లంతా అటు ఇటు దొర్లి సంతోషంగా తిరిగింది అంటే అమ్మవారు నీ ఇంటికి రావటానికి ఆనందంగా ఉన్నారు అని అర్థం. నీ ఇంట్లో నిన్ను సంతోషంగా ఉంచడానికి అమ్మవారు చాలా ఇష్టపడుతున్నారు. నువ్వంటే ఎంతో సంతోషం. అలాగే అంత సంతోషంగా అడుగుపెట్టిన ఉడత రూపంలో అమ్మ ఆ ఉడతకి ఏదైనా గింజలు, బియ్యము వాటిని ఆహారంగా పెట్టినప్పుడు అమ్మ చాలా సంతోషంగా స్వీకరిస్తుంది, చాలా ఆనందపడుతుంది. అలాంటి దైవిక శక్తి అనేది మీ ఇంట్లో చేరినప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా పారిపోతాయి. చాలా సంతోషంగా నీ ఇల్లు అనేది ఉంటుందమ్మా. ప్రశాంతతతో నిండి ఉంటుంది. అలాగే మూడవ రూపం నెమలి. నెమలి అనేది అరుదుగా కనిపిస్తూ ఉంటుంది, అడవుల్లో తప్ప. జనసంచారంలో చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి నెమలి నీ ఇంటి దరిదాపుల్లోకి వచ్చినా, నీ ఇంట్లో అడుగుపెట్టినా, నీ వాకిట్లో నిలుచున్నా సరే లక్ష్మీదేవి నీ ఇంట్లో రావటానికి ఇష్టపడింది అని అర్థం. నీ ఇంట్లోకి అమ్మవారు స్వయంగా సిరి సంపదలతో, ప్రశాంతతతో, ఐశ్వర్యంతో నీ ఇంట్లో అడుగుపెట్టింది అని అర్థం. నెమలి కన్నులు రంగురంగులుగా ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా నీ జీవితం కూడా అన్ని రకాల ఆనందాలతో నిండి ఉంటుంది. ఇక లక్ష్మీదేవి ఇంకొక రూపంలో ఎలా వచ్చింది అంటే కప్ప రూపంలో వచ్చినా కూడా అమ్మవారే.
కప్పలు అనేటివి మన ఇంట్లోకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అలా రేపు 24 గంటల్లో బంగారు రంగులో కానీ లేదంటే పసుపు రంగులో కానీ కప్ప అనేది మీ ఇంట్లో అడుగు పెట్టింది అంటే, మీ ఇంట్లోకి దూకి గెంతుకుని వచ్చి నీ ఇంటి నడిబొడ్డులో నిల్చుంది అంటే ఖచ్చితంగా అమ్మవారు నీ ఇంటికి వస్తున్నారు అని సంకేతం. ఇలా ఇన్ని విధాల రూపాలలో అమ్మవారు వచ్చారు అంటే ఏదో ఒక రూపంలో వస్తుంది. మనం గమనించి చూసి గుర్తిస్తే మటుకు ఖచ్చితంగా అమ్మవారిని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఖచ్చితంగా అమ్మవారి పూజ చేసుకోండి. గోవు వచ్చినప్పుడు గోవుకి పూజ చేయండి. నెమలి వచ్చినప్పుడు నెమలికి బొట్టు పెట్టి సంతోషంగా గింజలు వేసి ఆహారం పెట్టండి. అలాగే కత్తికి కూడా బియ్యం వేయండి. అలాగే ఆ కప్పని కూడా మీరు సంతోషంగా బొట్టు పెట్టి నీటిలో మాత్రమే సంచరించే కప్ప మన ఇంట్లో అడుగు పెట్టింది అంటే చాలా అదృష్టమే కదా. అమ్మవారే స్వయంగా మన ఇంట్లో అడుగు పెట్టినట్టు. ఇలాంటి అదృష్టం ఎంతమందికి ఉంటుందో చెప్పండి. ఇక 5వ రూపం చిన్న పాప. చిన్న పాప అంటే పసిపిల్లలండి. పసిపిల్లలు, చిన్న ఆడపిల్లలు మన ఇంట్లో రేపు శుక్రవారం లోపు మన ఇంట్లోకి వచ్చారు అంటే అమ్మవారు చిన్న పాప రూపంలో మన ఇంట్లో అడుగుపెట్టినట్టే. కాబట్టి ఆ పాపని సంతోషపెట్టేలా, ఆ పాపకి ఏవైనా తినేదానికి ఇవ్వటం కానీ, ఆడించుకోవటం కానీ, ఆ పాపని సంతోషపెట్టేలా మనం చేసే పనులు అనేటివి అమ్మవారిని కూడా సంతోషపెడతాయి. మన ఇంట్లో ఇక సంతానం కలిగినట్టే. ఎవరికి కూడా సంతాన అభివృద్ధి జరిగినట్టు. పిల్లలు బాగుంటారు. పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది. చిన్న పాప అంటే అన్నింటికీ కూడా శుభకరమేనండి. ఇక 6వ రూపం ముత్తైదువు రూపం. ముత్తైదువు మన ఇంట్లో అడుగు పెట్టింది అంటే అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టే. అలాంటి అమ్మవారికి మనం తాంబూలం సమర్పించడం చాలా చాలా విశేషం. అమ్మవారికే మనం తాంబూలం సమర్పించినట్టు. కుంకుమ బొట్టు పెట్టి ఒక జాకెట్ కానీ పసుపు కుంకుమను మనం ఇచ్చి పంపించినట్లయితే మన సౌభాగ్యము, శ్రేయస్సు, బంగారము, ధనము, డబ్బు అన్నీ కూడా మనకు సమకూరుతాయి. అమ్మవారి ఆశీస్సులు మనపై పూర్తిగా ఉంటాయి. మీ కుటుంబం కూడా చాలా సంతోషంగా మంచి స్థాయిలో ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని అమ్మవారి కోసం ఎదురు చూసి అమ్మవారిని గుర్తించండి. తప్పకుండా కూడా మీకు విజయం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి బాబాగారు అయితే మనకు ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.